సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అసలు మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే ఏంటి? సాధారణంగా దేశాల్లో మనం కనుక చూస్తే, రకరకాల దేశాలు గమనిస్తే కనుక లో ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, హై ఇన్కమ్ కంట్రీస్, ఈ 3 లెవెల్స్లో ఉంటాయన్నమాట. లో ఇన్కమ్ నుంచి మిడిల్ ఇన్కమ్ కంట్రీ అవడానికి అవకాశాలు బాగుంటాయి. ఉదాహరణకి చీప్ లేబర్ అంటే వేజెస్ తక్కువ ఇలా ఉండటము, హ్యూమన్ రిసోర్స్ ఎక్కువ ఉండటము, ఇవన్నీ కూడా లో ఇన్కమ్ కంట్రీస్ నుంచి మిడిల్ ఇన్కమ్ కంట్రీ అవడానికి అవకాశం అన్నమాట. సో సాధారణంగా చాలా దేశాలు లో ఇన్కమ్ నుంచి మిడిల్ ఇన్కమ్లోకి వెళ్తాయి. కానీ మిడిల్ ఇన్కమ్ నుంచి హై ఇన్కమ్ వెళ్ళటానికి చాలా తంటాలు పడాల్సి వస్తుందంట, చాలా ఛాలెంజెస్ ఉంటాయంట. ముఖ్యంగా జియో పొలిటికల్ ఛాలెంజెస్, భౌగోళిక రాజకీయ పరమైన ఛాలెంజెస్ అన్నమాట, సవాళ్లు. తర్వాత హ్యూమన్ క్యాపిటల్, మానవ వనరులు హ్యూమన్ క్యాపిటల్కి సంబంధించిన ఛాలెంజెస్. తర్వాత ట్రేడ్ రిలేటెడ్, వాణిజ్యానికి సంబంధించిన రకరకాల ఛాలెంజెస్ అంతర్జాతీయంగా. మ్యాక్రో ఎకనమిక్ స్టెబిలిటీ, ఓవరాల్గా కంట్రీలో ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఇష్యూస్. ఇన్నోవేషన్ అంటే సృజనాత్మకత, కొత్త కొత్త రీసెర్చ్, ఇవన్నీ కూడా. తర్వాత ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, కొత్త కొత్త టెక్నాలజీస్ డెవలప్ చేసే అంశాలు. అండ్ చుట్టుపక్కల దేశాల నుంచి ఈ హయ్యర్ ఇన్కమ్లో చుట్టూ రకరకాల కాంపిటీషన్స్ అనమాట, చాలా దేశాల నుంచి మనకు వచ్చే ఒక పోటీ. ఇవన్నీ కూడా మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ హై ఇన్కమ్లోకి వెళ్లకుండా ట్రాప్లో పడిపోతున్నాయి ఈ ఛాలెంజెస్తో, వీటిని మేనేజ్ చేసుకోలేక. సో అంటే మనం మిడిల్ ఇన్కమ్ నుంచి హై ఇన్కమ్కి వెళ్ళడానికి చాలా కష్టాలు చూడాల్సి వస్తుంది. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు లో ఇన్కమ్ కంట్రీ అంటే ఏంటి, మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటే ఏంటి, హై ఇన్కమ్ కంట్రీ అంటే ఏంటి అనేది డెఫినేషన్ కూడా ఇచ్చారు. ఈ డెఫినేషన్ ప్రకారం, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే ఏంటి, ప్రజల యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనుక $1,136 నుంచి $4,465 మధ్య ఉంటే, పర్ క్యాపిటల్ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే కనుక దాన్ని లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటారు. అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే $4,465 నుంచి $13,845 వరకు ఉంటే అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటారు. హై ఇన్కమ్ కంట్రీస్ అంటే $13,846 నుంచి ఎక్కువ ఉంటే గనక. మీరు గమనించండి, భారతదేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అంటే $2,730 పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం భారతదేశంలో. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం చైనా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాకి $2,730 ఎలా అయితే ఉందో, చైనాకి $13,100 అంట. చూడండి, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకంటే దాదాపు ఎంత శాతం ఎక్కువ ఉందనేది ఒకసారి ఆలోచించాలి. ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,730 ఉంటే అమెరికా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ $85,000 అంట. మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ హై ఇన్కమ్ లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి, హై ఇన్కమ్ కంట్రీస్ గా ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి? మొదటిది పాపులేషన్. జనరల్ గా చాలా మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లో పాపులేషన్ ఏజ్ అయిపోవటం అనమాట, ఏజింగ్ పాపులేషన్, వృద్ధాప్యంలో ఉన్న జనాభా ఎక్కువ ఉంటాం. రెండోది వేజెస్ బాగా పెరిగిపోవటం, ఎక్కువ శాలరీస్ వేజెస్ అవన్నీ బాగా పెరిగిపోవటం. మూడోది డిమాండ్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ క్విక్లీ, అంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి, ఫాజిల్ ఫ్యూయల్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవడానికి వీళ్ళకి టైం సరిగ్గా దొరకపోవటం అనమాట. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్, ఆల్రెడీ హై ఇన్కమ్ కంట్రీస్ స్లోగా వాటికి బాగా టైం దొరికింది ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్కి వెళ్ళడానికి, వీళ్ళకి ఇంకా టైం దొరకలేదు అనమాట. అంతకంటే ముఖ్యమైనది ప్రొటెక్షనిజం. ఏదైతే ఆల్రెడీ హై ఇన్కమ్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళ ట్రేడ్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం అనమాట. ఈ కంట్రీస్ వాళ్ళ వాణిజ్యాన్ని బాగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ దేశాలు వెళ్ళి వాణిజ్యంలో కంపీట్ చేయలేకపోతున్నాయి. ఇవన్నీ దాని తర్వాత WTO రూల్స్ అని ఇలాంటివన్నీ చాలా, వీటన్నిటి వల్ల ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ లో పడిన దేశాలు హై ఇన్కమ్ లోకి వెళ్ళలేకపోతున్నాయి. అంతేకాకుండా మిడిల్ ఇన్కమ్ ట్రాప్ లో పడే దేశాలకి ఎక్కువగా స్కిల్డ్ లేబర్ లేకపోవటము, కాస్త వీళ్ళు నేర్చుకునేసరికి వీళ్ళు దేశాలు రిచ్ అయ్యేసరికి ఉన్న పాపులేషన్ ఏజ్ అవటము. అంతకుమించి ఇక్కడ మనం గమనిస్తే మ్యాక్రో ఎకనమిక్ స్టెబిలిటీ, ఏదైతే ఆర్థిక వ్యవస్థలో ఏదైనా చిన్న అలజడి వచ్చినా, కోవిడ్ లాంటిది వచ్చి ఈ వ్యవస్థలు వీక్ అయిపోవటము, దాంతోపాటు వ్యవస్థలు కొన్ని సందర్భాల్లో విఫలం అవటం, ఏదైనా చిన్న ఆటుపోట్లు వచ్చిన వ్యవస్థలు స్ట్రాంగ్ గా నించోలేకపోవటం, వీటన్నిటి వల్ల ఈ దేశాలు మిడిల్ ఇన్కమ్ ట్రాప్ లో ఉండిపోతున్నాయి, హైయర్ ఇన్కమ్ లోకి వెళ్ళలేకపోతున్నాయి. ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ లో పడ్డ దేశాలన్నీ కూడా కొన్ని అవుట్డేటెడ్ మోడల్స్ కూడా ఫాలో అవుతున్నాయి. లాస్ట్ సెంచరీలో మనం గమనిస్తే ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసుకోవడం, వీటి మీద దృష్టి ఎక్కువ ఉంది. కానీ ఇన్నోవేషన్స్, రీసెర్చ్, వీటి మీద ఇంకా ఎక్కువ ఈ కంట్రీస్ దృష్టి పెట్టాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. సో వాటి మీద దృష్టి పెడితేనే ఇప్పుడు ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ లో ఉన్న కంట్రీస్ హైయర్ ఇన్కమ్ లోకి వెళ్ళగలవు, లేకపోతే చాలా కష్టం అవుతుంది. అంటే ఇన్నోవేషన్ లెడ్ అప్రోచ్ అని ఉండాలి. కేవలం ఇన్వెస్ట్మెంట్ లెడ్ అప్రోచ్ మాత్రమే కాదు, ఇన్నోవేషన్ లెడ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
సింపుల్ గా చెప్పాలంటే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి బయటపడాలంటే ఇన్వెస్ట్మెంట్ మాత్రమే సరిపోదు, దాంతో పాటు ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్యూజన్, ఇన్వెస్ట్మెంట్ అన్ని సెక్టర్స్కి వెళ్ళటం, అంతకు మించి ఇన్నోవేషన్ మీద దృష్టి పెట్టాం. ఇవన్నీ జరిగితేనే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి బయటపడి హైయర్ ఇన్కమ్ లెవెల్లోకి వెళ్తాం. అంటే ఎవరు చూపించిన టెక్నాలజీ, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఉన్న టెక్నాలజీని మనం బయట తీసుకొస్తేనే మిగతా దేశాల కాంపిటీషన్ ని తట్టుకోగలం అనమాట. ప్రస్తుతానికి మనం గమనిస్తే కనుక దాదాపు 108 దేశాలు ప్రపంచంలో, అంటే 75% దేశాలు మిడిల్ ఇన్కమ్ ట్రాప్ లోనే ఉన్నాయంట. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంకా కూడా మిడిల్ ఇన్కమ్ ట్రాప్ లోనే, ఇవి పైకి రాలేకపోతున్నాయి. ఇండియా, చైనా ఇలాంటి దేశాలన్నీ కూడా హై ఇన్కమ్ లోకి వెళ్తున్న, చైనా లాంటి దేశాలు కూడా ఇంకా ఆ ట్రాప్ నుంచి బయటపడి ఇవి పైకి రాలేకపోతున్నాయి. అదే విధంగా ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ లో పడ్డ దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచం మొత్తం జీడిపిలో 40% ఈ దేశాల దగ్గర నుంచే, ప్రపంచం మొత్తం కార్బన్ ఎమిషన్స్ లో 60% కూడా ఈ దేశాల నుంచి అంట. అంటే ఒకసారి ఆలోచించండి, మిడిల్ ఇన్కమ్ ట్రాప్ లోంచి ఇవి హై ఇన్కమ్ లో గనుక ఎలివేట్ అవ్వగలిగితే జీడిపి బాగా, ప్రపంచ జీడిపికి ఎక్కువ కంట్రిబ్యూట్ అవుతుంది, కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి.